తత్ ఆయన, త్వమ్ అది, అసి అయ్యున్నది, తత్ త్వమ్ అసి ఇదే అది అయ్యున్నది. రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. మాయ పోయింది, పోగానే అదే ఇది అని తెలిసిపోయింది. ఇన్ని ఎక్కడో చూశానండి, ఎక్కడో చూశానండి, ఎక్కడో చూశానండి అని కొట్టుకుంటున్నాడు ఏదో చిన్న చిత్రపటం పట్టుకుని. ఆయన ఎక్కడ చూశారో మీకు గుర్తు తెచ్చుకోవాలంటే గుండు, పిలక, అలాగే బొట్టు, అంతే. ఇక్కడి నుంచి లాల్చీ కాదు, ఓ రంగు చొక్కా, కింద ఓ ప్యాంటు, వెడుతున్నప్పుడు ఓ మోటార్ సైకిలు. గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ ప్రవచనం చేస్తున్న ఆయనే నేను ఆఫీస్కి వెళ్తూ ఇలా ఉన్నాడు. తత్వం అసి అదే ఇది అయి ఉన్నది. అక్కడ వేరనుకున్నవాడు, ఇక్కడ ఇంకొకడు అనుకున్నవాడు, రెండు కాదు, రెండు ఒకటే. అదే ఇది అయి ఉన్నది. జీవుడే బ్రహ్మమయ్యి ఉన్నాడు. అప్పుడు ఈ జీవుడు ఈ బ్రహ్మముతో కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఆమె అనుగ్రహించింది అంటారు. సదాశివశక్తిగా తెరపైకెత్తుతుంది. అది పంచకృత్యవరాయణ. అలా దాచి మాయలో తిప్పగలిగిన శక్తి స్వరూపమైన అమ్మవారెవరున్నారో ఆ తల్లి మాహేశ్వరి. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలను తిప్పుతుంటుంది. అనుగ్రహం కలిగిందా మోక్షం ఇచ్చేస్తుంది. అటువంటి మాహేశ్వరి ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ నాకు కనపడుతోంది. అంతటి అపార శక్తివంతురాల్ని నేను ఇదిగో ఇక్కడ చూస్తున్నాను. కాబట్టి నిర్దూత కిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయా చలవంశ పావనకరి కాశీపురాధీశ్వరి. ప్రాళేయాచల వంశ పావనకరి. ఆ తల్లి హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ కూడా పావనం చేసింది. ఎందుకని అంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్లైనా అమ్మవారే, అందులో ఏం సందేహం లేదు. ఏ ఇంటిలో ఆడపిల్లైనా అమ్మవారే. అందుకే సీతా కళ్యాణంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేసినప్పుడు జనక మహారాజు గారు ఇయం సీత అంటారు. ఇయం ఈమె, నా కూతురైనా అంతే. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ. ఏ ఇంట పుట్టిన ఆడపిల్లనైనా నారాయణమూర్తికే చెందుతోంది. లక్ష్మి ఇక్కడ పుట్టి అక్కడికెడుతోంది. ఆడపిల్ల అక్కడికెడుతుంది, వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది, నన్ను ఉద్ధరిస్తుంది. ఆడపిల్ల ఆడది అంటే ఏదో తక్కువ చేసి మాట్లాడడం అని అనుకోకూడదు. లక్ష్మి అని దాని అర్థం. ఆడపిల్ల నారాయణుణ్ణి చేరుతుంది, నిత్యానపాయని విడిచి ఉండదు అని. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది, ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అడగాలి కానీ ఆమె కూతురుగా వస్తోంది. నిజంగా చెప్పాలంటే అడగకపోయినా ఏదో జన్మజన్మాంతర అదృష్టం చేత ఆడపిల్ల రూపంలో అమ్మవారే వస్తోంది. అసలు నిజంగానండి ఆడపిల్ల ఆనందంలో అమ్మవారి ఆనందం కనపడుతుంది. మగపిల్లవాడిని సంతోషపెట్టాలంటే చాలా కష్టం, ఆడపిల్లని సంతోషపెట్టాలంటే చాలా తేలిక. ఓ తిలకం సీసా, ఓ కాటికి డబ్బా, ఓ పౌడర్ డబ్బా, జడకి పెట్టుకుని 2 జటాబంధనాలు, ఓ దువ్వెన, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని గాజులు ఓ డబ్బాలో వేసి ఇచ్చారనుకోండి, ఆ ముఖం వంక చూడండి ఒకసారి. చిత్రం ఏంటంటే ఇది సువాసిని అయి పెద్దవాళ్ళు అయ్యి ఉండక్కల్లా చిన్న పిల్లకి ఇవ్వండి ఆ డబ్బా, ఎంత ఆనందపడిపోతుందో. అమ్మవారి లక్షణం. ఆ ప్రేమకి పరవశించిపోతాడు. అది ఆఖరికి గిల్టు బంగారం అన్నది కూడా వాళ్ళకి అక్కర్లా, అంత పొంగిపోతారు. అది పరదేవత లక్షణం. ఆమె అలా కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి వచ్చింది దాక్షాయణి, అలాగే భృగు మహర్షికి వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురై వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురై వచ్చింది పద్మావతి. ఇలా ఎంతోమందికి కూతురుగా వచ్చింది. జనక మహారాజుకి కూతురుగా వచ్చింది సీతమ్మ. ఒకప్పుడు కుండిన దేశాధిపతి భీష్మకుడికి కూతురుగా వచ్చింది రుక్మిణి. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అయితే శంకరాచార్యుల వారు ఈ అన్నపూర్ణ సౌజన్యాన్ని పొగుడుతున్నారు. ఏమిటి, ఎందుకు వేసినట్టు ఆ మాట? ప్రాళేయా చలవంశ పావనకరి అన్నమాట. హిమవంతుని యొక్క వంశాన్ని పావనం చేశావమ్మా అంటున్నారు. ఏమిటి పావనం చేయడం? ఆమె పుట్టినందుకు వంశం పావనం అవలా? అంత గొప్ప తల్లి పుడితే అది ఒక ఎత్తు. రెండోది ఏమిటో తెలుసా? అది అన్నపూర్ణ స్తుతి కదా. ఆవిడ ఏం చేస్తుంది? అందరికీ అన్నం పెడుతుంది.
సాధారణంగా పిల్ల అన్నం తినకుండా అల్లరి చేస్తోంది అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? ఏమండి ఇది చూడండి అన్నం తింటలేదు అంటుంది. ఎందుకని? ఆడపిల్ల చటుక్కుని ఓ ముట్టికాయో ఓ వీపు మీద దెబ్బ వేయలేరు, ప్రేమ. అందుకని నాన్నగారిని పిలిస్తే భయపడుతుంది. నాన్నగారు అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా, అందుకని పిలిచి ఏమండి అది అన్నం తింటలేదు కొంచెం చెప్పండి మీరు భయపెట్టండి అంటుంది. తండ్రి గబగబా వస్తాడు. కానీ ఆడపిల్ల కదూ, చూడగానే ప్రేమ పొంగి వస్తుంది. నా తల్లిని ఏమన్నా అంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళిపోతుంది బంగారు తల్లి. దాన్ని అన్నమా? అనలేడు తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? గడ్డం పట్టుకుని నా తల్లి కదూ అన్నం తినవా? తప్పమ్మా, అన్నం తినకుండా ఉండకూడదమ్మా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బంగారు తల్లి అన్నం తినరా అని బతిమాలుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.